తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కార్ రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్తుంది. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతాంగానికి వివిధ పథకాలను అందజేస్తూ వారి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. తాజాగా ఈ క్రమంలోనే రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పథకాన్ని తిరిగి ప్రారంభించి రైతులకు అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మందికి పైగా రైతులకు లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. రైతు యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని భావించిన రేవంత్ సర్కార్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలను రచిస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2026 జనవరిలో ఈ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సబ్సిడీ ద్వారా ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాలను తిరిగి అమలు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుల నుంచి అందుతున్న పథకాల వివరాలు, సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాలు కూడా సూచించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఇక రైతులకు ఆదాయాన్ని పెంచే ఆయిల్ ఫామ్ సాగు గురించి వారికి అవగాహన కల్పించాలని, రైతులకు అందే సబ్సిడీ గురించి చెబుతూ సాగు వైపు ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.